ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించిన వారు శివతేజ. గవర్నమెంట్ జాబ్ ఆర్డర్స్ వచ్చినట్లుగా హరిణి మంచి జీవిత భాగస్వామి. సుప్రజ మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా. జి జోసెఫ్ సుజిత 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతగా. పిల్లల మంచి ఆరోగ్యం కొరకు దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు, అద్భుతములు, స్వస్థలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా దివ్యవాకు కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యము, వారి రాకపోకల్లో దేవుని కాపుదల, సంరక్షణ, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మందికి మేలులా కలుగునట్లుగా దివ్యవాకు కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు, ఇన్మేట్స్ మరియు పనిచేసే సిబ్బందిని, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబాలపై దేవుని దీవెనల కొరకు 2024 సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాలని, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత, అద్భుతములు జరుగునట్లుగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా. ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి ఆత్మశాంతి కొరకు జెట్పాల్, తిరుపతయ్య, సుజాత పూర్వీకుల పాపశాపాలు మరియు సకల బంధకాల నుంచి విడుదల, మంచి ఆరోగ్యము, సంతానవరము, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఏసు తిరుదయం పేరిట వేముల త్రివేణికి మరియు లింగా రవితేజకు మంచి ఉద్యోగం వచ్చినట్లుగా పూజను అర్పించేవారు వేముల వెంకటేశ్వరరావు మరియు ప్రమీల. నిరుడి శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థ, మంచి ఆరోగ్యము. నందు నిఖిల్ మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు శోభారాణి శివరెడ్డి తలంపులు నెరవేరినట్లుగా బంధకాల నుంచి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యము, కుటుంబంలో శాంతి సమాధానము, బిడ్డ దేవుని దీవెనలతో మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా బంగారు భవిష్యత్తు, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా యశ్వంత్ బంధకాల నుంచి విడుదల మరియు నెగిటివ్ థాట్స్ నుంచి విడుదల, మంచి రిజల్ట్ వచ్చినట్లుగా వెన్నెల సుఖప్రసవం, మంచి ఆరోగ్యము, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని వెన్నెల వెంకటేశ్వర్లకు దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా. ఆర్థిక సమస్య నుంచి విడుదల, కుటుంబ దైవాశీర్వాదం కొరకు పవిత్రకు స్కాలర్షిప్ మరియు మంచి ఉద్యోగము మరియు జీవితంలో స్థిరపడినట్లుగా. బృంద మంచి ఉద్యోగము, జీవితంలో స్థిరపడినట్లుగా. తుమ్మా శశిధర్పై ఉన్న బంధకాలు, పాపశాపాలు తొలగిపోయి దేవుని చిత్తం మాత్రమే ఆ బిడ్డ జీవితంలో నెరవేరినట్లుగా, యూకేలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా పూజను అర్పించిన వారు తల్లిదండ్రులు. అనిల్ కుమార్ చేసే ఉద్యోగంలో దేవుని సహాయము, మంచి జ్ఞానం కొరకు సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు డివైన్ హోమ్ చిల్డ్రన్. ఒక కుటుంబంలోని పాపశాపాల నుంచి విడుదల, కుమార్తె వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అగినట్లుగా. హర్ష రాయబాబు మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా. సంగీత సుఖప్రసవం కొరకు బేబీ బ్రీదింగ్ పొజిషన్ నార్మల్గా వచ్చినట్లుగా సాక్షిగా నిలబెట్టాలని ఈనాటి దివ్య పూజ బలిని మరియ తల్లికి సమర్పిస్తూ అర్పించుచున్నారు. సర్వలోకేశ్వర సర్వోన్నత దేవా, సకల జనతిలు ఏలే జగన్నాయక, సకల జనుల ఆరాధ్య దైవమా, ఓ మా సర్వేశ్వర త్రిత్వైక దేవా, పావన శ్రీయేసువా, నమో నమః, నమో దేవా. రాజాదిరాజ దేవాదిదేవా, విశ్వాధిపతి అయిన సర్వేశ్వర, రాజాదిరాజ దేవాదిదేవా, విశ్వాధిపతి అయిన సర్వేశ్వర, అగణిత దూతల పరివేష్టిత, సకల జనుల వందిత, ఈ దివ్య బలిలో కొలువైన దేవ ప్రణుతింతును స్తుతింతును, ముదమార ప్రణమిల్లి పూజింతును. రాజాదిరాజ
దేవా విశ్వాధిపతి అయిన సర్వేశ్వర పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నిష్కలంక మాత మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. దేవుని చేత సృష్టింపబడినటువంటి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఇవ్వబడింది, ఒక ప్రణాళిక వసగబడింది. ప్రతి వ్యక్తి తనకు వసగబడినటువంటి ప్రణాళిక దాన్ని పరిపూర్తి చేయాలి. దేవుని చిత్తాన్ని ప్రతినిత్యము తెలుసుకొని జీవించాలి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యాన్ని మనం ఛేదించాలి. అనగా బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ దేవునికి దగ్గరగా జీవించడం మనం ఎల్లప్పుడూ నేర్చుకోవాలి. ఇది మరియ తల్లి జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆమె దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికని తన జీవితంలో తూచా తప్పకుండా నెరవేర్చింది. ముందు ఏమి జరగబోతుందో అని ఆలోచించకుండా దేవుడే స్వయాన తన యొక్క ప్రణాళికను తన జీవితంలో నెరవేర్చబోతున్నాడని ఆమె తలంచింది. అందుకనే విశ్వాసముతోనే, నమ్మకముతోనే ఆ మరియ తల్లి దేవుని మీద ఎల్లప్పుడూ ఆధారపడి జీవించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, బాధలు కష్టాలు వచ్చినప్పటికీ లక్ష్యాన్ని మనం ఛేదించాలి. అనగా బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ దేవునికి దగ్గరగా జీవించడం మనం నేర్చుకోవాలి. చీకటి పగలు, కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు పగలు, ఇది మన యొక్క జీవితం. కాబట్టి పరిపూర్ణమైనటువంటి మన యొక్క విశ్వాసాన్ని ఆ దేవుని పైన ఉంచి దేవునికి దగ్గరగా మనం జీవించాలి. దేవుడు ఏ విధంగానైతే పరిశుద్ధతను, పవిత్రతను కలిగి ఉన్నాడో అదేవిధముగా ఆ పరిశుద్ధతను, పవిత్రతను మనం కలిగి ఉండాలి, జీవించాలి. ఇదే మరియ మాత మనందరికీ సూచించేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిష్కలంకము అంటే ఎటువంటి కలంకము లేకుండా, ఎటువంటి మలినము లేకుండా మరియ మాత జీవించింది. తన యొక్క ఆత్మ శరీరాలతో ఆమె మోక్షానికి ఎత్తబడింది. అదేవిధముగా మనము కూడా ఆమెలాగానే పుణ్యకార్యాలు చేసినట్లయితే, పరిశుద్ధతలో మనము కూడా జీవించినట్లయితే, దేవుని దగ్గరగా జీవించినట్లయితే, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించినట్లయితే మనము కూడా తప్పకుండా ఆ మోక్ష రాజ్యమును చేరుతామని పరిశుద్ధ మరియ తల్లి మనకు తెలియజేస్తుంది. ఒక్కసారి దివ్య పూజ బలిలో పాల్గొని ఆత్మపరిశీలన చేసుకుందాం. చేసినటువంటి పాపాలకు తప్పిదాలుగాను ప్రభు నుండి మనసారా మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము,
ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, మీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత నిష్కలంక మహోత్సవమును కొనియాడుతున్న మమ్ము తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్య ఆనందమును తనివితేరా అనుభవింతుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ, అధ్యాయం 4, పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మొదటి పట్టణము. పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ, అధ్యాయం 4, పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆయన రాజుగా పాలనం చేయుటకు వచ్చుచున్నందున సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను దేవుని సమక్షంనను నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యంను బోధింపుము. అనుకూల సమయములందును అనుకూలం కాని సమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండుము. ప్రజలు సత్యబోధన ఆలకింపని సమయం వచ్చును. తమ ఇష్టం వచ్చినట్లు తమకు నచ్చిన వానినే బోధించు పెక్కు మంది బోధకులను వారు చేరదీయుదురు. సత్యంను వదిలి కట్టుకథలకు చెవియొగ్గుదురు. కానీ అన్ని విషయంలందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచారం చేయుచు దేవుని సేవకుడిగా నీ విధిని సక్రమముగా నెరవేర్పుము. నేను బలిగా అర్పింపబడవలసిన కాలం ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయం వచ్చినది. నేను మంచి పోరాటంను పోరాడి తిని నా పరుగును ముగించి తిని విశ్వాసంను నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానం వేచియున్నది. నీతి కిరీటంను నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి
అందరికీ అనుగ్రహించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. తల్లి తండ్రులు చేయి విడిచిన నన్ను హత్తుకున్నావయ్యా, బంధుమిత్రులు వెలివేసిన నా తోడయున్నావయ్యా, ఒంటరినైనే తిరుగాడు వేళ దరి చేర్చుకున్న నీ ప్రేమ, ఒంటరినైనే తిరుగాడు వేళ దరి చేర్చుకున్న నీ ప్రేమ, ఓదార్చి తండ్రిలా మారిన ప్రేమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 41 నుండి 51 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 41 నుండి 51 వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏండ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమై పోయిరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణం కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకు వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానమును వినిన వారు ఆయన వివేకమునకు విస్మయం పొందిరి. యేసును గూర్చిన తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇటు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరచుకొని ఉండెను. యేసు జ్ఞానమునందును ప్రాయమునందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యాన్ని మనం విన్నట్లయితే మరియ తల్లి అనేక రకాలైనటువంటి బాధలకు కష్టాలకు చివరగా తన యొక్క కుమారుడు
దేవాలయంలో తండ్రి పనిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలా చేసితివి అని చెప్పేసి తన యొక్క మనసు నొప్పి కలిగి తన యొక్క విషయాన్ని తెలియజేస్తోంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకి మేము అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు తిమోతిలకు రాసిన లేఖలో మనం చదివినట్లుగా 3వ అధ్యాయంలో, నేను మంచి పోరాటమును పోరాడితిని, నా విశ్వాసం నిలుపుకొంటిని, నీతిగల దేవుడు తప్పకుండా నాకు నీతిగల దేవుడు నీతి కిరీటాన్ని నాకు కలగచేస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అదేవిధంగా సువార్తలు మనం విన్నట్లయితే మరియ తల్లి ఏ విధంగా ఆ యొక్క విశ్వాసములో జీవించిందో, అదేవిధంగా తండ్రి పైన అపారమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని వించి తద్వారా విధేయతను చూపి ఎన్ని బాధలు కష్టాలు వచ్చినప్పటికీ ఏ విధంగా ఎదుర్కొన్నదో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకటంటే ఒక ఫిర్యాదు కూడా ఆమె చేయలే. ఫిర్యాదు చేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. అదే ఉద్దేశంతో దేవుని కేంద్ర బిందువుగా చేసుకొని జీవించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంగ్లీష్లో పాట మనం పాడుతున్నట్లుగా, లైక్ ఏ సన్ఫ్లవర్ that follows every moment of the sun, so I turn towards you to follow you, my God. Like a sunflower that follows every moment of the sun, so I turn towards you to follow you, my God. In simplicity, charity, I follow. In simplicity, charity, I follow. Like a sunflower that follows every moment of the sun, so I turn towards you to follow you, my God. ఈ విధముగా తండ్రి దేవుణ్ణి తన కేంద్రముగా చేసుకొని తండ్రి దేవుని చుట్టూ ఆమె తిరిగింది తన జీవితాన్ని. అందుకనే ఏ విధంగానైతే సూర్యుడు ఏ దిక్కుగా వెళ్తే అదే దిక్కుగా సన్ఫ్లవర్ కూడా చూస్తూ ఉందో, మరియ తల్లి ఆ విధంగా తన యొక్క జీవితాన్ని జీవించింది. సింప్లిసిటీ, దీనత కలిగి, దీనాత్మలు ధన్యులు దైవరాజ్యం వారి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చాటుతుంది. ఆ విధంగా దీనత్వము కలిగి జీవించింది. సింప్లిసిటీ, సింపుల్గాను, అదేవిధముగా హానెస్టీ, తను తన జీవితంలో చక్కగా జీవించింది. దేవుని చిత్తానికి అనుగుణంగా నడిచి దేవుని రక్షణ ప్రణాళిక సంపూర్ణము గావించింది మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఆమెను నిష్కలంక మాతగా మనం కొనియాడుచున్నాం. ఆమె జీవితంలో ఎటువంటి మచ్చ మనకు కనిపించదు. నిష్కలంకము అంటే కపటము లేని, నిష్కపటము లేని, మచ్చలేనటువంటి. ఆ విధంగానే తండ్రి దేవుడు కూడా ఆమె గర్భాన్ని ఆ విధంగా ఆశీర్వదించి దీవించాడు. పరిపూర్ణమైన ప్రేమలో ఆ గర్భాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి తన గర్భం నుండి జన్మించినటువంటి యేసు ప్రభు కూడా ఎటువంటి పాపం లేకుండా జీవించి ఉన్నాడు. ఎటువంటి పాపం లేకుండా జన్మించి ఉన్నాడు. తన జీవితాలు ఆ విధంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి ఉన్నారు. ప్రతి ఒక్కటి తన హృదయంలో పదిలపరుచుకుని ధ్యానించింది. అటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి తల్లి మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె ఎటువంటి కళంకం లేకుండా ఆచరించినందున ఆమె మోక్షమునకు ఎత్తబడింది.
సృష్టిలో దేవునికి దేనికి ఎవ్వరికి ఇవ్వలేనంత అత్యంత ప్రాముఖ్యత నిష్కలంక మాతకు కలిగించారు దేవుడు. ఒక చిన్న కథ ఈ విధంగా తెలుపబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇద్దరు ప్రేమికులు చక్కగా ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ చివరి వరకు, పెళ్లి వరకు దారి తీసింది. కానీ చివరిగా అమ్మాయి అబ్బాయితో అంటుంది, నీవు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే నీ తల్లిని చంపి నీ తల్లి యొక్క హృదయాన్ని నాకు తీసుకుని రా అన్నాడు. ఆ విధంగానే వాడు పిచ్చివాడు కాబట్టి పిచ్చి ప్రేమలో ఉన్నాడు కాబట్టి వెళ్ళి తల్లిని చంపి గుండెని తీసుకొని వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో రాయి తట్టుకొని బోర్లబడ్డాడు. తన చేతిలో తల్లి గుండె ఉంది. అమ్మా అన్నాడు. ఇప్పుడు నిన్ను కానీ నన్ను కానీ మన వీపు మీద ఎవరైనా కొట్టారనుకోండి, అది గట్టి దెబ్బ అనుకోండి, ఏమంటాం? అమ్మ అంటాం, లేకుంటే అబ్బా అంటాం. అంటే తల్లి కానీ తండ్రి కానీ మన జ్ఞాపకం వస్తారు, అవునా కాదా? అదే విధముగా ఈ యొక్క అబ్బాయి తల్లి యొక్క గుండెని తీసుకుని పోతుంటే రాయి తాకి బోర్ల పడ్డప్పుడు అమ్మా అని అరిచాడు. తల్లి ఆ గుండె చప్పుడు ఏంది నాయన అని చెప్పేసి తెలియజేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే ప్రతి నిత్యము కూడా మన శరీరానికి ఏ దెబ్బ తగిలినా అమ్మనో నాన్ననో మనం తలుసుకుంటాం. ఎక్కువ శాతం అమ్మ అంటాం. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిన్న కథ మనకు తెలియజేసేది ఏమిటంటే అమ్మకు తన బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని తెలియజేస్తూ ఉంది. అదేవిధముగా మరి తల్లి ప్రేమ నిర్మలమైంది, శ్రేష్టమైంది మరియు త్యాగము కలది. తన ఏక కుమారుని మనందరి పాపాల నిమిత్తమై బలిగా త్యాగం చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన బిడ్డలమైన మనందరినీ తన కుమారుని వైపు తిప్పుకుంటుటకు మరియమ్మ దేవుని ఎదుట ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంది. మరియమ్మ దేవుని వరాన్ని తన కొరకు గాక మానవులందరి కొరకు స్వీకరించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి నిష్కలంక హృదయాన్ని మనమందరము కూడా అలవర్చుకున్నప్పుడే మన జీవితం కూడా పరమార్థంగా ఉంటుంది. ఈనాడు మనము మచ్చలేని మరియ తల్లి గురించి వింటూ ఉన్నాం. నూతన ఏవగా ఎలాంటి పాపం లేకుండా మోక్షమునకు ఎత్తబడినటువంటిది మరియ తల్లి. దేవదూతల కంటే మిన్నగా దేవుని యొక్క మణిమాన్యముగా సృష్టి అంతటి నుండి ఆమె ఎన్నుకొనబడిందని చెప్పేసి పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. నిష్కలంక పండుగ అనేది దేవుని యొక్క రక్షణ చరిత్ర సంపూర్ణ భావాన్ని ప్రియమైన సహోదరి సహోదరులారా తెలియజేస్తుంది. సృష్టిలో దేనికి ఇవ్వనంత ప్రాముఖ్యతను దేవుడు నిష్కలంక మాతకు ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మనం సత్యోపదేశంలో కూడా వింటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఆయన ప్రేమనంతా లోకం పైన కురిపించను. క్రీస్తు మనలను తన నూతన ప్రేమతో ఎల్లప్పుడూ నింపుతూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అదేవిధముగా నిష్కలంక మాత యొక్క ప్రేమ సృష్టి అంతటిలోని మానవ ప్రేమలో శ్రేష్టమైనది, అదేవిధముగా అత్యుత్తమైనది. ఎటువంటి స్వార్థం లేకుండా తనకు తానుగా దేవునికి సమర్పించుకుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనందరము కూడా తన బిడ్డలమైన మనలను తన కుమారుడి వైపు త్రిప్పుకొనుటకు నిరంతరం దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉంది మన కోసం. ఆమె భూలోకములో ఉన్నప్పుడు చేయలేనిది ఇప్పుడు పరలోకములో తప్పకుండా నెరవేరుస్తుంది. అదే ఎంతోమంది పుణ్యాత్ములకు దర్శనమిస్తూ పాపం నుండి వైదొలగమని నిరంతరం ప్రార్థన చేయమని, అదేవిధముగా ప్రాయచిత్తమును తీర్చమని
దేవాలయంకు వెళ్ళమని మరియ తల్లి ఎన్నో విధాలుగా ఎన్నో ప్రదేశాల్లో దర్శనమిచ్చి ప్రజలకు తెలియజేసేటటువంటి సత్యం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేల నుండి విత్తనం మొలకెత్తినట్లుగా శ్రీ కన్య మరియమ్మ హృదయము నుండి యేసుక్రీస్తుని మొలిపించింది. యేసుక్రీస్తు యొక్క సుగుణాలు రక్షణ వరాలను అందించింది. ఆ రక్షణ వరాలలో ఆ యొక్క సుగుణాలలో మనము జీవించాలి. మనం దారిపోకుండా ఎల్లప్పుడూ సత్యం జీవమైనటువంటి ప్రభు మార్గంలో జీవించాలని తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కోసం మరియ తల్లి వేడుకుంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్య కన్యక అయినటువంటి మరియ తల్లి ఏ విధంగానైతే పరిశుద్ధముగాను నిష్కలంకముగాను ఎటువంటి మచ్చ లేకుండా జీవించిందో అదే విధముగా మనము కూడా మన యొక్క హృదయము తెల్లని కాగితములుగా మలుచుకొని మన జీవితాన్ని ఈ లోకంలో జీవించి మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితాలు బాగుపడాలని, మనము కూడా మన జీవిత పరమార్థాన్ని తెలుసుకొని జీవించే భాగ్యాన్ని కలగచేయమని, అదేవిధంగా దేవుని చిత్త ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఎన్ని కష్టాలు బాధలు వచ్చినప్పటికీ ఎల్లప్పుడూ ప్రభు యొక్క విశ్వాసంలో దండిగా మెండుగా నిండుగా ఉండాలని కోరుకుందాం. మరియ తల్లి ఈ విషయంలో మనకు తోడ్పడునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆబేలుని అర్పణ ప్రేమతో గైకొని అబ్రహాముని ప్రేమతో పిలిచిన దేవా, మా తనువును మనసును అర్పణ చేతును, మా తనువును మనసును అర్పణ చేతుము. దీవించు తండ్రి మీ సుతుని ద్వారా, అందుకును స్వామి ప్రేమ మీరా. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. మీ కుమారుని తల్లి అయిన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేమడుగు సహాయమును మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అని దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటున మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియమ నిష్కలంక మహోత్సవమును కొనియాడుతున్న మేము మీ నామను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున మీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా
నిత్య జ్యోతియును మా ప్రభునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రత కోటయ్యు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతుని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలు మరియ మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో
ప్రత్యేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు ఉండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, అన్ని కీడుల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమునకు మనను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వ్యాధి బాధలను చిక్కుకున్న వారికి స్వస్థతనిచ్చెడి ప్రేమ విందు. వ్యాధి బాధలను చిక్కుకున్న వారికి స్వస్థతని చెడి ప్రేమ విందు. నలిగిన హృదయాలు, కృంగిన దేహాలు కూరట కూర్చెడి శాంతి విందు. నలిగిన హృదయాలు, కృంగిన దేహాలు కూరట కూర్చెడి శాంతి విందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు. పరమేశ్వరుని పరమ విందు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము మీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత సంవత్సరం కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.